హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు బెండకాయ చట్నీ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్. ఓమ్మో ఏంది స్వామి మా బెండకాయ పచ్చడా అనుకుంటున్నారండి. ఏం లేదండి, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం పులిహోర చేసుకుంటాం కదండి సంగట్లోకి, అన్నంలోకి. అది ఎట్నో ఇది అంత జిగురు అయితే ఉండదండి. చపాతీలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సూపర్ ఉంటుందండి బెండకాయ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసినాం కదా, మనము చూసేద్దాం. ఇంకా ఇవి బెండకాయలు శుభ్రంగా కడుక్కొని మూడు పీస్ అండి, ఈ మాత్రం తరుక్కుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 5-6 వెల్లుల్లి రెబ్బలండి, తెల్లగడ్డ, ఒకటి పెద్ద ఆనియన్స్ తీసుకున్నా, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, ఇది వచ్చేసండి కరివేపాకు, తాలింపు అండి. మళ్ళీ నెక్స్ట్ వేద్దాం మనము చట్నీ అయిపోయినాక. ఇవి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక కొట్టిమిరపకాయ చాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తాం కదా చట్నీలో. ఇవి 2-3 టమాటాలండి, చిన్న 3 టమాటాలు తీసుకున్నాం. మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ముళ్ళుతోనే తీయాలంటారు కదా, గ్రీన్ చట్నీకి గ్రీన్ వేసుకోవాలండి, అందుకు నేను పచ్చిమిరపకాయలు వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, భయపడొద్దండి, ఏమి బెండకాయ చట్నీ చేస్తుందని. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తింటేనే కానీ రుచి తెలియదు, దిగితే కానీ లోతు తెలియదండి. ఇది కూడా అంతేనండి, చాలా బాగుంటుందండి బెండకాయ చట్నీ. మీరు ఒక్కసారి ట్రై చేసినారంటే మళ్ళీ తింటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనము ప్రాసెస్లోకి పోదామండి. మీకు క్లియర్గా తెలియాలి కదండి, అందుకు నేను అన్నీ కూడా మీకు ఫ్రై చేసి చూపిస్తాను. ఓన్లీ చట్నీ కొడితే మీకు తెలియాలి కదండి ఎట్లా చేయించుకోవాలని, అందుకేనండి. ఇంకా రండి, ఇంకా బెండకాయ ఫ్రై చేసుకుందామండి. మనము ఆయిల్ పెట్టేసుకున్నాం. మనం ఎప్పుడు ముందు ఆయిల్ పెట్టుకుంటాం కదండి కడాయిలో. చూడండి ఫ్రెండ్స్, హీట్ ఎక్కాలండి, కొంచెం ఎక్కువే తీసుకోవాలండి దీనికి ఆయిల్, ఎందుకంటే బెండకాయలు ఫ్రై అవ్వాలండి, జిగురు రాదు బెండకాయ ఫ్రై అయితే. కొంచెం దూరంగా వేసుకుంటే, ఎందుకంటే ఇది ఆయిల్ పైకి పడుతుంది, చూస్తుంది. కొంచెం కొత్త వాళ్ళు అయితే కొంచెం దూరంగా ఉండి ట్రై చేయండి. చూడండి, కొంచెము చిన్న పెట్టుకొని వేసుకోవాలండి బెండకాయలు. చూడండి, బెండకాయలు ఒక ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అవుతాయి కదండి, బెండకాయలు ఫ్రై అయినప్పుడు మనకి ఏమవుతుందంటే దాంట్లో జిగురు ఉంటుంది కదా, జిగురు అనేది అబ్జర్వ్ చేస్తుందండి ఆయిల్. అందుకు మనం చట్నీ చేసుకునేటప్పుడు జిగురు అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్స్ అండి. పొద్దున్న నేను పెట్టిన కొర్ర బియ్యండి ఉప్మా అండి, బాగా సపోర్ట్ చేసినారండి నాకు. చూడండి, ఇంత బాగా వేస్తున్నాం కదా, కొంచెము బాగా కుక్ అవ్వాలండి ఆయిల్. కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రెండ్స్ ఆయిల్, ఎందుకంటే బెండకాయలు కదండి. చూడండి, ఫ్రెండ్స్, బెండకాయలు ఫ్రై అయ్యాయి కదండి, పచ్చి వాసన పోయే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తీసేద్దాం ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఈ మాత్రం కలర్ వచ్చే చాలండి బెండకాయలు. చూడండి, కొంచెం మరీ ఎక్కువ డ్రై చేయకూడదండి, మళ్ళీ దాంట్లో ఫ్లేవర్ అంతా పోతుంది మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా క్లియర్గా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి మధ్యలోకి, ఎందుకంటే అవి తూలుతాయి కదా, పైకి పడకుండా మనకి కట్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు. ఇవి కొంచెం పచ్చివాసన తిన్నాక ఆనియన్స్, తెల్లగడ్డలు, కొత్తిమీర వేసుకోవాలి, టమాటా.
బెండకాయలు ఒకటి ఫస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా అట్లే వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనము తెల్లగడ్డలు ఉన్నాయి కదండి, అవి తెల్లగడ్డలు వేసుకుందాము. ఇదండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మిరపకాయలు అయితే తూలుతాయి, మీద పడకుండా నిదానంగా వేసుకుంటే. ఈ మాట కలర్ ఉంటే సరిపోతుందండి బెండకాయలు, మరీ ఎక్కువ కాకుండా. ఇదండి డ్రైగా ఇది వేసుకొని మనం పప్పుల పొడి కూడా వేసుకొని తినొచ్చండి. సారీ ఫ్రెండ్స్, మీకు సాల్ట్ చెప్పలేదు కదా నేను. కల్లుప్పండి, మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. అంత అయితే కొంచెం వేస్తాను, మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకొచ్చింది. ఇదండి ఎంతో ఈజీగా ఎన్ని బెండకాయ పచ్చడండి. భయపడద్దండి, చేసుకోండి, టేస్ట్ చూడండి. ఇదండి కొంచెం అండి, మరి అంత డ్రై ఉండకూడదు చట్నీ. మరీ ఎక్కువ ఏగిపోయినా కూడా దాంట్లో ఫ్లేవర్ అంతా పోతుందండి. కొంచెం తక్కువ ఏదన్నా కనిపించి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టమాటాలు వేసేద్దామండి. కొంచెం వేస్తామండి, ఎంత కారం కావాలంటే. నేను కొంచెం కారం ఎక్కువే తింటానండి, అందుకే నేను కొన్ని పచ్చిమిరకాయలు ఎక్కువగానే వేస్తాను. 7-8 వేసినాను, 7-6 వేసినానండి. 2 చిలుకలు మాదిరిగా చీల్చుకోనండి. మీరు పొరపాట్లు కూడా మిరపకాయ పొలంగా అయితే వేయొద్దు, ఆయిల్లో మీద పడే అవకాశం కూడా ఉండదు. చూడండి కొంచెం కుక్ అయితే చింతపండు కూడా వేద్దామండి దీంట్లో. కొంచెము మెత్తగా అవుతుంది. కడిగి పెట్టుకోండి, అల్లంలో కడిగి పెట్టిన ఫస్ట్. చూడండి ఇంత బాగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ మనం చట్నీ కొట్టుకున్నాక మిక్సీ క్యాన్ పెట్టుకోవచ్చండి. మీకు ఓపిక ఉంటే దంచుకోవచ్చండి. పచ్చగా ఉండాలండి, మరి అంతా మెత్తగా ఉండకూడదు, గ్రేవీ లాగా. నేను ఉందండి, మా ఇంట్లో రోల్ ఉందండి, రోకల బండ ఉంది, ముసలి బండ అంటాం కదా నేను దాంట్లోనే దంచుతానండి పచ్చడి. రోటి పచ్చడి అండి ఇది, బెండకాయ టమాటా రోటి పచ్చడి అండి ఇది. నేను రోట్లోనే దంచుతానండి. దంచినాక మళ్ళీ మీకు తాలింపు చేస్తా. కొంచెము పప్పులు, ఆవాలు, జీలకర్ర. చూడండి ఎంతో ఈజీగా కుక్ అయిపోతాయి బెండకాయ పచ్చిమిరపకాయలు. కొత్తిమీర అండి లాస్ట్కి వచ్చేసింది కదా, కొత్తిమీర వేసుకోవాలి. మనం ముందుగా వేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వేసేద్దాం ఇవి కూడా. ఇంకా అన్ని రోట్లో దంచుకొద్దామండి. దంచి మళ్ళీ మనం దీంట్లో తాలింపు వేద్దాం. చూడండి ఎంత ఈజీగా. ఇప్పుడు దీన్ని మనం దంచుదామండి రోట్లో వేసి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. నేను రోట్లో చేయాలనుకున్నా, టైం సరిపోలేదండి, మిక్సీలోనే కొట్టేసిన. కొంచెం పచ్చగా మిక్సీ అండి ఇది. ఇంక ఇవి వచ్చేసండి దిష్టి గుమ్మడికాయ అండి, వడియాలు చేసిన నేను. దిష్టి గుమ్మడికాయ అంటాం కదా, దాంట్లో నేను ఉద్దిబేలు వేసండి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి నేను 3 months అవుతుందండి ఈ వడియాలు పెట్టి మేము ఇష్టంగా తింటాము. ఇంక ఇది వచ్చేసండి చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా మనం తాలింపులు వేసుకోవాలి కదండి చట్నీకి. రండి చూడండి, నేను కడాయి పెట్టినా కదా, ఆవాలు, శనగపప్పు, వట్టిమిరపకాయ వేసేద్దామండి. కొంచెం తాలింపు వేసుకోవాలి కదా చట్నీలో, కొంచెం వేస్తే చాలండి ఆయిల్ ఇది వేగే వరకు. ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో బెండకాయలు దాంట్లో ఆయిల్ వేసినాం కదా, వేయించేటప్పుడు కొంచెం ఈ ఫ్రై అయ్యేదానికండి. ఎందుకంటే
పైన మనకి పంటికి పప్పులు తగులుతుంటే టేస్ట్ వస్తుందమ్మా. అందుకు చూడండి కరివేపాకు కొంచెం వేగితే చాలండి. ఎంత ఈజీగా చూడటానే అండి, కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోవాలండి. కాలింపు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్, ఎందుకంటే మనం ఆల్రెడీ వేసి పెట్టినాం కదా. ఎర్రగడ్డలు, టమోటాలు, బెండకాయలు, దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం అయితే సరిపోతుంది. చూడండి కొంచెం రెడ్ కలర్ వచ్చింది కదండి. స్టవ్ కట్టేసుకున్నామండి. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదండి, చూడండి బెండకాయ చట్నీలో వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. చట్నీ మీకు సంగట్లో కూడా చాలా బాగుంటుందండి, చపాతీలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎమ్మి బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా చట్నీ రెడీ చేసినాము. రైస్లో కానీ చపాతీలో కానీ. ఇవి వడియాలండి, నేను చెప్పినా కదా. ఇదండి గుమ్మడికాయలు అంట మనం, దిష్టి గుమ్మడికాయ, ఉద్దివేలు. ఇవి పచ్చి అండి, అలా నేను వేయించి పెట్టిన. ఎమ్మి బెండకాయ చట్నీ రెడీ ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి మీకోసము రుచికరమైన వంటలు చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు తిని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడ రైస్ కూడా పెట్టి చూపిస్తాను మీకు. చూడండి చూడండి ఫ్రెండ్స్, మీకు బోర్ కొట్టినప్పుడు ఇట్లాంటి చట్నీ చేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా బెండకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. చూడండి మీకు తినాలనిపించినప్పుడు ఇట్లా హ్యాపీగా చట్నీ చేసుకొని రైస్, చపాతీ, వడియాలు, బెండకాయ చట్నీ అండి ఇట్లా సర్వ్ చేసుకొని మీ ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ గెస్టులు కానీ పెట్టినారంటే హ్యాపీగా తింటారండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.